స్థానంలోనే ఫలితాధిష్టాలు విజయనగరం యథాస్థానంలోనే కలెక్టర్ బాధితుల పరిరక్షణ కమిటీ అంటే గత ఆదివారం గత మంగళవారం రోజు ఒక రౌండ్ టేబుల్ సమావేశం మరి కలెక్టర్ పనితీరుపై పెట్టడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బాధితులందరూ వచ్చి మాకు ఈ బాధలు ఉన్నాయి, కలెక్టర్ పనితీరు వల్ల మాకు ఈ బాధలు ఉన్నాయి అని ఓపెన్గా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 6వ స్వేచ్ఛ భావ ప్రకటన స్వేచ్ఛ ప్రకారంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6వ స్వేచ్ఛ, ముఖ్యమంత్రి స్వయాన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6వ స్వేచ్ఛ భావ ప్రకటన నిరసన తెలిపే హక్కు. ఇక్కడైతే నిరసన తెలుపుతున్నాం, మాట్లాడుతున్నాం. అది ఇవ్వడం జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం. దయచేసి అందరు గమనించాలి. మేమేం అడుగుతున్నాం? అరే లోపలికి కలెక్టరేట్ లోపలికి పోనివ్వండి, కలెక్టరేట్ లోపలికి పోనివ్వండి. కలెక్టరేట్లో మమ్మల్ని అనుమతించండి, మా బాధలు వినండి, మాకు అనేకమైన పనులున్నాయి, ఆ పనులకు సంబంధించి మీరు వినండి అంటే మా వెహికల్స్ని అక్కడ ఆపేసింది, రోడ్డు మీద పెట్టమన్నారు. రోడ్డు మీద ఎక్కడైనా వెహికల్స్, ఎన్ని వెహికల్స్ పెట్టగలుగుతాం రోడ్డు మీద? మా వెహికల్స్ అంటే పెట్టిండ్రు, విఐపి వెహికల్స్ కూడా ఆపిండ్రు, కార్లను ఆపిండ్రు, వాళ్ళను ఆపిండ్రు, మంచిగానే చేసిన అనుకుందాం. అరే మా ప్రెస్ మిత్రులను కూడా ఆపిండ్రు. ఇక అంటే లోపల ఏం జరుగుతున్నట్టు? పారదర్శకమైన ప్రభుత్వం ఉండాలనుకున్నప్పుడు అండర్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ది గవర్నమెంట్ హౌ దిస్ కలెక్టరేట్ కెన్ బి బిహేవ్డ్. ట్రాన్స్పరెన్సీ ఎక్కడుంది, పారదర్శకత ఎక్కడుంది? మమ్మల్ని లోపలికే నువ్వు రానియకపోతే ఇక లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే వాళ్ళ సమాధానం ఏంటిదంటే, లోపల వచ్చి ఎవడోనట ప్రింట్అవుట్లు తీసుకున్నాడట. అరే వాని మీద కేసు పెట్టు. నువ్వేం చేస్తాను? ప్రింట్అవుట్ తీసుకుంటాట. లోపల వెహికల్స్ అన్నీ పెట్టి పార్కింగ్లో పెట్టి అవన్నీ అట్లే ఉంచుతుంట. 6 తర్వాత అన్ని వెహికల్స్ని బయట పెట్టి పోలీస్ కేసు పెట్టు. ఇప్పుడు మాకెట్లయితే అంటున్నారో వెహికల్స్ 6 తర్వాత మొత్తం ఎన్ని వెహికల్స్ పార్కింగ్ లోపల మొత్తం తీసేయి. అధికారులు కూడా వద్దుగా, వాళ్ళు కూడా 1-2 కాళ్ళు పెట్టుకుంటారు. ఎవ్వరు ఉండొద్దు, పెట్టండి, మమ్మల్ని మాత్రం లోపలికి పోనియాలి. ఇది ఫస్ట్ డిమాండ్. మేము మా గుడిసె వాసులు త్యాగం చేసిన బిల్డింగ్ల మీద మీరు కలెక్టరేట్ కట్టండి. ఇది నిజం, ఇది వాస్తవం. మన జనగామ మిత్రులందరికీ తెలుసు, జనగామ ప్రజలకు తెలుసు, ప్రపంచానికి కూడా తెలుసు. మా గుడిసె వాసులు త్యాగం చేసిన కలెక్టరేట్ మీద మేము పోవద్దంటే ఎంత అన్యాయం. ఒకవేళ ఇదే కలెక్టర్ కనుక కొనసాగితే ఈరోజు నేను ఈ వేదిక మీదకి చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు 3 నియోజకవర్గాల్లో మీరు ఓడిపోతారు. పాలకుర్తి నియోజకవర్గంలో ఓడిపోతారు, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఓడిపోతారు, జనగామ నియోజకవర్గంలో ఓడిపోతారు. మీరు కనుక సందీప్ కుమార్ జాన్ ఇట్లాగే వెనుకేసుకొచ్చుకొని మీరు కనుక పాలన చేయాలనుకుంటే ఖచ్చితంగా ఓడిపోతారు. మీరు ఓడిపోవాలనుకుంటే దట్ ఈస్ అప్ టు యూ, ఇట్ ఈస్ నాట్ ఇన్ మై హ్యాండ్స్. ఆ రోజు నేను స్వయాన రాహుల్ గాంధీని కలిసినప్పుడు చెప్పిండు, మేము మీకు గవర్నమెంట్ ఇస్తామని. మీకు అందరికి వీడియోస్ పంపిస్తా, అవసరమైతే సిఐ గారికి పంపిస్తా, అవసరమైతే డిఎస్పీ పంపిస్తా, అవసరమైతే కలెక్టరేట్ పంపిస్తా. ఆ రోజు రాహుల్ గాంధీ మాకు చెప్పిండు. నెక్స్ట్ ఇది అయిపోయింది. తొలగించిన టీ స్టాల్ను వెంటనే అక్కడ పెట్టాలబ్బా. మేము అన్ని చేస్తున్నాం. కలెక్టరు ఇంద్రుడు, చంద్రుడు, మహేంద్రుడు, రైట్. నేను చెప్తున్నాను కలెక్టర్ ఇంద్రుడు, చంద్రుడు, మహేంద్రుడు, రైట్. వీళ్ళను ఎక్కడుందో టీ స్టాల్ అక్కడ పెట్టాను. అప్పుడు నేను కలెక్టర్ని ఇంద్రుడంట, చంద్రుడంట, మహేంద్రుడంట. టీ స్టాల్ ఎక్కడుందో మా ఇద్దరి వనితల టీ స్టాల్ను ఎక్కడి నుంచి ఈ వస్తువు ఇక్కడి నుంచి తీసి మళ్ళీ అక్కడ పెట్టాను. ఇది 2వ డిమాండ్. 3వ డిమాండ్, మా రైతులు 6 కాలం పండించిన శ్రమ తీసుకొచ్చి ఇస్తే రేపు వర్షం పడితే మొక్కజొన్నలు, వరి ధాన్యాలు ఈరోజు ఒక్కొక్కరు మనకు అక్కడ పెట్రోల్ పోసుకున్నారు, ఇక్కడ వరి కాల్చిండు పెంబర్లో. నేను చెప్తున్నానా ఇవి నేను క్రియేట్ చేసిన, నన్నే రెచ్చగొట్టినా అంటారు. నేను చెప్తున్నానా నేను రెచ్చగొట్టినా? ధర్నా జరుగుతుంది. ఏం జరుగుతుంది? కలెక్టరే బాధ్యత వహించాలి. ఏ రైతుకు ఏం జరిగినా ఈరోజు కలెక్టర్ని వెనకేసుకొచ్చిన వాళ్ళు కూడా బాధ్యత వహించాలి. బిడ్డలారా, రాజకీయ పార్టీలారా, ఖబర్దార్. మీరు ఏ కలెక్టర్ని అయితే వెనకేసుకొస్తున్నారో మీరు మీ బాధ్యత ఉందా లేదా? రేపు ఏమైనా జరిగింది అనుకోండి రైతన్నలకు,
మీరు ఖచ్చితంగా ఆ రైతన్నుల తరఫున మీ మీద కేసేస్తాం. ఆ రైతన్నులకు ఏమైనా జరుగుతుంది, మీరు కలెక్టర్ బాగా చేస్తానని చెప్పింది కదా, తప్పనిసరిగా చేస్తాం. ఇకపోతే ఇసుక, మట్టి. అరే బరంతి నింపుకోవద్దా భయ్? ఇల్లు కట్టుకుంటే బరంతి నింపుకోవద్దా? వద్దని చెప్పండి, బరంతి నింపుకోము. ఇసుక 2 టన్నులు ఇసుక కావాలి నాకు 3 టన్నులు అయితే ఈ చిన్న ఆస్తా కార్డు తీసుకుంటాను. నీ 135 రూపాయల డీడీ తీసి ఆ లారీ నెంబర్ వేసి ఈ లారీ నెంబర్ వేసి అట్లా కాకుండా నువ్వే ఒక పని చేయి. వాళ్ళతో కూర్చొని మీ అందరితో కూర్చొని ఒక కమిటీ ద్వారా ఇసుకని మొత్తం ఒక దగ్గర పోసి నువ్వే అమ్మలేవా? ఇసుక అమ్ము. ఒక 5-6 నెలలు మన ఇందిరా మిన్లు అయిపోయే వరకు ఇసుక కలెక్టరే అమ్మాలి. చేయలేవా? నువ్వు ఇంద్రుడివి, చంద్రునివి, మహేంద్రుడివి. తర్వాత ట్రాక్టర్, జేసీబీ, లారీలా వీళ్ళ మీద చాలాను. అరే వాడేదో చేసుకుంటుండు. 150 మా దగ్గర కోర్టులో కూడా మేము కోర్టులో పనిచేస్తాం కాబట్టి, నేను కోర్టు న్యాయవాదిని కాబట్టి, డ్రంక్ అండ్ డ్రైవ్కి వస్తారు, పైసలు వేస్తారు, జరిమానాలు వేస్తారు, రీజనబుల్గా వేస్తారు. నేను ఉల్లంఘన, చట్టబద్ధంగా మాట్లాడుతున్నా, రాజ్యాంగబద్ధంగా మాట్లాడుతున్నా. ఐఆమ్ ద కాన్స్టిట్యూషనల్ ఫర్బిడన్. నేను రాజ్యాంగానికి లోబడి మాట్లాడుతున్నా, భారత రాజ్యాంగం ప్రకారంగా మాట్లాడుతున్నా. నేను భారత రాజ్యాంగం గీత గీసిన దానికి ఒక్క గీత కూడా దాట, చట్టం ప్రకారంగా మాట్లాడు. నువ్వు ఒక 500, ఒక 1000 రూపాయలు. ఆ 1000 రూపాయలు వేసిన తర్వాత మళ్ళీ చేస్తే 2000, మళ్ళీ చేస్తే 5000, మళ్ళీ చేస్తే 10,000. ఎన్నిసార్లు అట్లా చేస్తే నువ్వు 1,00,000 రూపాయలు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇది కడతారు? అరే జనగామ ప్రజలు రెక్కాడితే డొక్కాడిన ప్రజలండి. నీ కుద్బులాపూర్లో చేసినట్టు అనుకుంటున్నావా? ఇక్కడ కాదండి. 3 లక్షలు 2 లక్షలు బంద్ చేయాలి. ఇటువంటి బంద్ చేయాలి. కలెక్టర్ గారు బంద్ కరో ఏ నైచల్తా. తర్వాత గృహ నిర్మాణాలకు కావలసిన ఇసుకను ప్రజలకు అందుబాటులో ఉంచుటకు జిల్లా కలెక్టర్ వీళ్ళందరితోటి ఒక మీటింగ్ పెట్టాలి. ఇసుక లారీలతోటి, ట్రాక్టర్ యజమానులతోటి, వీళ్ళందరితోటి ఒక మీటింగ్ పెట్టి ఒక కంక్లూజన్స్ తీసుకొచ్చి అందరికీ దొరికేటట్టు చూడాలి. తర్వాత మా విలేకరులకు సంబంధించిన అక్రిడేషన్ కమిటీ చాలా 124 జీవో, అది జీవో 252 చాలా క్లారిటీగా ఉంది. ఆ జిల్లా వాళ్ళని వేయకుండా ఇంకా జిల్లా వాళ్ళని ఎట్లెత్తావా నువ్వు? నీ దోస్త్ అయితే వేసుకో, నీ దోస్త్ ఆయనే, లేకపోతే ఇంకేదైనా పార్టీకి చెంది ఇంకేదన్నా ఉందా రిలేషన్? మాకు అర్థమవుతుంది. ప్లీజ్ క్లారిఫై. అక్రిడియేషన్ కమిటీలో పోరాడి తీసుకొచ్చుకున్న జనగామ జిల్లా. ఈ జనగామ జిల్లా పాత్రికేయులు మాత్రమే ఉండాలి అక్రిడియేషన్, వేరే వాళ్ళు ఉండరు. ఇక్కడ పనిచేసే నా పాత్రికేయులు మాత్రమే ఉండాలి. వాళ్ళే కదా గుర్తిస్తారు. అందుకోసం కलेक्टर साहब आप ओनली एक्रीडेशन कमेटी में आप हमारे जनगाम के वासियों को डाल दो. और ఈ కత్తులు రాదు ఏం చేసిండే పాపం, 5 లక్షలు కావాలని కోర్టుకు పోయాడు. కోర్టుకు పోతే 15 లక్షలు ఇవ్వమని కోర్టే చెప్పింది. కోర్టు వాళ్ళు ఆ జప్తా ఆర్డర్లు పట్టుకొని పోతే ఏమంటాడు కలెక్టర్? ఇక్కడ ఏం నైజాంతే, కోర్టు నడవది, కోర్టుకు నాకు సంబంధం లేదు. నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కలెక్టర్, యూ హ్యావ్ బీన్ టేకెన్ ఓత్ ఆన్ ది కాన్స్టిట్యూషన్, యూ షుడ్ బి ఫర్బిడెన్ ఫర్ ది కాన్స్టిట్యూషన్. నువ్వు కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉండాలి. నా న్యాయ వ్యవస్థ నువ్వు, నా జ్యుడిషియల్ ఆఫీసర్స్ నువ్వు, నా న్యాయ సిబ్బందిని నువ్వు చెల్పో అని కలెక్టరేట్లోకి వెళ్ళి ఎలుగుతున్నావు. బేషరతుగా క్షమాపణ. ఇది మా ప్రధానమైన డిమాండ్. న్యాయ వ్యవస్థకు మాకు కాదు. యూ ప్లీజ్ టోటల్లీ గివ్ యువర్ ఎక్స్క్యూజెస్ టు ది జ్యుడిషియల్ సిస్టమ్. మొత్తం భారతదేశ న్యాయ వ్యవస్థకు నువ్వు తప్పు చేసినావు, నిన్ను వదిలిపెట్టేది లేదు. తప్పనిసరిగా మేము ఏమడుతున్నామంటే ప్లీజ్ నువ్వు క్షమాపణ చెప్పు. జిల్లా కలెక్టర్ గారు మీతో చేసిన పైరీలు ఎవరు బయటపెట్టమని మేము సిద్ధంగా ఉన్నాం. మేము పైరవీలు, మా మొత్తం రక్షణ కమిటీ సిద్ధంగా ఉంది. మీతో చేయించుకున్న పైరవీలు ఏంది, మీ దగ్గరికి వచ్చి మేము అడిగింది ఏంది, మేము బ్రోకరిజం చేసిద్దేమో మీరు బయట పెట్టండి. బయట పెట్టకపోతే మాత్రం వీ విల్ టేక్ ఎ లీగల్ యాక్షన్. షూర్. ఈ మాటల మీద మేము 10 రోజుల తర్వాత ఎందుకంటే ఈ విషయం మేము ఎందుకు మాట్లాడతలేమంటే ప్రజల తరఫున ముందు మనకు డిమాండ్లు కావాలి. ఈ డిమాండ్లు అయిపోయిన తర్వాత ముందు ఈ డిమాండ్లు కావాలి. ప్రజల తరఫున నిలబడ్డ పరిరక్షణ కమిటీ ఎందుకు నిలబడ్డా అంటే ఈరోజు ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే సంతోషపడదాం. కొంత మేరకు అయితే గేట్లు ఓపెన్ చేసి అందుకోసం ఈరోజు అందరం కలిసి భోజనం చేద్దామని. కొంత మేరకు నిజంగా మీరు ఏమని అనుకోండి,
నాకు కడుపు నిండింది కొద్దిగా, ఏదో గేట్ ఎందుకంటే నాకు ఏమనిపించిందంటే చాలా ముఖ్యమైన విషయం, ఒకటే మాట చెప్తాను, మరి ఇదంతా నువ్వెందుకు చెప్తున్నావు అని ఒక మాట. ఒక జనగామాలో రేపు చరిత్రలో నేను చరిత్రహీనుడిగా మిగులుతుంది. ఇంత జరుగుతుంటే నువ్వు ఉన్నవట కదా, నువ్వేం చేసినావు? ఎవరో కలెక్టర్ వచ్చి ఇంత బాధ పెడుతుంటే నువ్వేం చేసినావు అని అడిగితే నేను ఏం చెప్పాలి? నేనున్నా, నేను మాట్లాడి ఇక అంతే. కూర్చోమన్నాడు, నిలబడమన్నాడు, వాళ్ళైతే ఏడుస్తుండ్రు. ఇక ఆ భాష నేను చెప్పలేను, నా నోటితో చెప్తే బాగుండు. అది చెప్తే అది 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 చెప్పలేము. ఆ ఇంగ్లీష్లో భాష ఉంది, అది తెలుగులో చెప్తే ఇంకా ఘోరంగా ఉంటుంది అది కొద్దిగా. తర్వాత భూభారతి చట్టంలో ఒకటి ఉంది, ఏముంది, ఎవరైనా వస్తే ఈయనే చేసుకోవచ్చు. కానీ 94 సెక్షన్ తీసుకొచ్చింది, 94 BNSS పట్టుకొచ్చింది. 94 BNSSకు దీనికి సంబంధం. 94 BNSS ఏం చెప్తా అంటే ఎవరి దగ్గర ఉన్న కాగితాలు తీసుకోమని చెప్తాను, తీసుకొని మళ్ళీ ఇవ్వాలి. ఈయన ఏం చేస్తున్నాడు, నేను పట్టా గురించి పోతే కదా, పట్టా కాగితాలు ఒరిజినల్ కాగితాలు పట్టుకపోతే కదా, పట్టుకపోతే ఈయనే ఒరిజినల్ కాగితాలు నాకే ఇచ్చేసి చూపిస్తాం కదా. మనం ఎవరైనా చూపిస్తారు కదా, చూపించడు కాదు, మాకు ఇచ్చేసే అంటే ఏంటన్నట్టు వాడు భయపడుతుండు. ఇచ్చేసినాక మళ్ళీ ఇస్తాడా? కలెక్టర్కి ఒకసారి కాగితాలు ఇచ్చిన చెప్పాలి మన మిత్రుడు, కలెక్టర్కి ఒకసారి కాగితాలు ఇస్తే మళ్ళీ ఇస్తారా? డిసిట్ ఇచ్చిందా? మళ్ళీ ఎన్నిసార్లు తిరగాలి వాడు? కాబట్టి ఒరిజినల్ని అడగొద్దు, ఒరిజినల్ కాగితాలు అడగొద్దని అవి చూసి ఇమీడియట్గా ఇచ్చేసాం. ఏమని? మా డాక్యుమెంట్స్ చూసి ఇమీడియట్గా వెరిఫై చేసుకొని ఇచ్చేసారు. మళ్ళీ అదే రోజు ఇవ్వాలి, అప్పుడే ఇవ్వాలి. మళ్ళీ వాడు చచ్చిపోతాడండి, కలెక్టరేట్ తిరగలేక చచ్చిపోతాడు వాడు. మళ్ళీ ఈ ఒరిజినల్ ఉన్నాయనుకో, వానికి ఈ రైతు బంధు, అది బంధు, ఈ బంధు, తర్వాత వాడు క్రాప్ లోను అవి ఉంటాయి కదా, నువ్వు ఒరిజినల్ నీ దగ్గర పెట్టుకుంటా అర్థమైంది. అరే ఎక్కడ లేని అది పెడతాడు. కలెక్టర్ లోపల క్యాంటీన్ 12వ డిమాండ్, లోపల క్యాంటీన్ బయటకి తీసుకొచ్చినావు, అడేటోళ్ళు లేరనా? ఇక్కడ ఇంద్రుడు, చంద్రుడు, మహేంద్రుడు అనేటోళ్ళు అడగండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఇంద్రుడు, చంద్రుడు, మహేంద్రుడు అని మాట్లాడే రాజకీయ పార్టీలు ఈరోజు లోపలికి వెళ్ళి క్యాంటీన్ బయటకు ఎందుకు పట్టుకొచ్చినా అడిగిండ్రా? ఎవరైనా అడిగిండ్రా? ఆయన అడిగిండ్రా? లోపలికి వెళ్ళి మన బయటకొచ్చి బయట ఎంత అబ్జర్వ్గా ఉందండి, అది ఎంత గలీజ్గా కనబడుతుంది. లోపల ఎంత బుద్ధిగుండే, ఇంత పోయి తినేది, చేసేది, కూర్చునేది. కాబట్టి దయచేసి నేను జనగామ ప్రజలను కోరేది ఏంటంటే, ఒకవేళ ఇవి చేయలేను, మేము ఒక 10 రోజుల టైమ్స్, 10 days డెడ్ లైన్. ఈ 10 రోజుల లోపల ఇంకొక ప్రయత్నం, నేను ఇంకో చాలా ముఖ్యమైన ప్రయత్నాన్ని చెప్పదలుచుకున్నాను. కలెక్టర్కు ఒక ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం అది? ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే వాని అంగీ లాగి ఇప్పి వాని ఇంటికి పోయి వాని ఇంట్లో ఏం జరుగుతుందో చూసి, వాడు ఎట్లా సంపాదిస్తుందో చూసి, వాని ఇల్లు ఏందో కొలతలేసి, వానికి మున్సిపల్ కమిషనర్ తోటి అది చేసి, వానికి భార్య ఎంతమంది ఉన్నారో చూసి ఇవన్నీ చేస్తాడు. ఈ బంద్ చేయండి. డోంట్ టేక్ పర్సనల్. కలెక్టర్ జీ, డోంట్ టేక్ పర్సనల్గా పోవద్దు, వ్యక్తిగతాలకు పోకు. వ్యక్తిగతాలకు పోతే మేము పోతాం, మరి సుప్రీంకోర్టులో మరి మీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా చూస్తాం. కాబట్టి వ్యక్తిగతాలకు పోవద్దు ప్లీజ్, వ్యక్తిగతాలకు పోకండి. ఇక్కడ ప్రజలు చాలా అమాయకులు, తర్వాత చైతన్యం బాగున్నోళ్ళు గట్టిగా మాట్లాడతారు. ఈ గడ్డలోనే చైతన్యం ఉంది, ఈ గడ్డలోనే మాట్లాడే తత్వం ఉంది. ఎవ్వరు కూడా ఆపలేరు. ఆ ఆపని చైతన్యాన్ని నువ్వు తట్టుకొని నిలబడు. నువ్వు కూడా జనగామ బిడ్డవుగా ఈరోజు నేను నీకు కలెక్టర్ జీ, సందీప్ కుమార్ జై, యూ బికమ్ ఏ జనగాం సిటిజన్ యాజ్ ఏ ఫైటర్. కమ్ ఫర్ ది పీపుల్. రా, ప్రజల వైపు నిలబడు. నువ్వు అన్నీ వదిలేసి ప్రజల వైపు నిలబడదంతా. ఈయనకి ఏం చేసిండంటే 8 కమిటీలు వేసిండు ఈయన మీద. 8 కమిటీలు వేసిండు. ప్రతి కమిటీ పోయి ఆయన చెక్ చేస్తుంది. ఈ వ్యక్తిగతంగా వద్దు, వ్యక్తిగత కక్షలు వద్దు. డోంట్ గో ఫర్ ఇంటెన్షనల్. నువ్వు ఇక్కడ నీకు లెటర్ వస్తే వెళ్ళిపోతావు, ఉంటావా ఇక్కడ? ఎందుకే నీకేమైనా భూమి పంచాయతీ? మాతో మీకు ఏమైనా కక్షలు ఎందుకే? నీతో భూమి పంచాయతీ ఉందా? మాకేమైనా ఇంకేమైనా పంచాయతీ ఉందా? ఏం పంచాయతీ లేదు కదా. ఒకటి వస్తే వెళ్ళిపోతావు. అందుకోసమని మేము మిమ్మల్ని ఏమడుగుతున్నామంటే, వ్యక్తిగత కక్షలకు పోవద్దు. వ్యక్తిగతంగా ఎటువంటి కక్షలకు పోయినా మేము కోర్టును ఆశ్రయిస్తాం, హైకోర్టుకు పోతాం. ఖచ్చితంగా చెప్తున్నాను, బాధితుల తరఫున నిలబడతాం, కలబడతాం.
బాధితుల తరఫున నిలబడతాం, కలబడతాం. ఏదో రాజకీయ పార్టీ లాగా పనిచేయం మేము దేనికైనా సిద్ధంగా ఉంటాం. మర్తే హీ దమ్ తక్ లడితే హీ రేంగే, చనిపోయేంత వరకు పోరాడుతున్నాం ఈ బాధితుల తరఫున. కాబట్టి ఈ 12 సాధ్యమైనటువంటి మంచి నిర్ణయాలు అని మీరు అనుకుంటే, ప్రజలందరూ అనుకుంటే, రేపటి నుంచి మేము ఒక 10 రోజులు టైం ఇస్తాం. రెడ్డి, తెలుగుదేశం మాజీ నాయకుడు అనుకుంటాను. నా పేరు, నాది దీప్తి ఇంజనీరింగ్ అండ్ బిల్డింగ్ వర్క్స్. సుమారు 45 సంవత్సరాల నుండి వ్యవసాయ పనిముట్లు తయారు చేసుకుంటూ నా పరిశ్రమ నడుపుకుంటున్నా. 14/15/16 2000 నాకు ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది కొన్ని రైతులకు సబ్సిడీ మీద పరికరాలు ఇవ్వమని. కూర్చోబెట్టి చేరేసి ఆ ఇచ్చిన క్రమంలో నాకు రావాల్సిన బిల్లుకు వాళ్ళు చెక్ కూడా ఇవ్వడం జరిగింది, ట్రెజరీ చెక్ ఇవ్వడం జరిగింది. ఆ ట్రెజరీ చెక్ ఆఫీస్లో వేసినప్పుడు నాకు రిటర్న్ వచ్చింది. రిటర్న్ రావడం ఫెయిల్ అయిపోయింది, చెక్ ఫెయిల్ అయిపోయింది. దాని మీద 10 సంవత్సరాల నుండి పోరాటం చేయగా నాకు 25 అక్టోబర్లో ఆగస్టులో 10వ తారీఖు నాడు నాకు కోర్టు అటాచ్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఉన్న కలెక్టర్ రిజ్వానా గారు 3 నెలలు టైం తీసుకొని డిఏఓతో, ఎవరైతే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళతో లెటర్ రాసి జిల్లా కోర్టుకు వాళ్ళు ఒకటి లెటర్ ఇవ్వడం జరిగింది. 3 నెలల్లో సాల్వ్ చేస్తారు. ఆ 3 నెలలు పోయింది, మళ్ళీ రాలేదు. 6 నెలల దాకా వెయిట్ చేసినాం. మళ్ళీ మేము కోర్టుకు అప్రోచ్ అయితే కోర్టు సెకండ్ టైం కూడా అటాచ్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అటాచ్మెంట్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ఈ కలెక్టర్ గారు వచ్చి 4-5 రోజులు అవుతుంది. అప్పటికి ఆయన కోర్టు సిబ్బంది బెయిల్కి పోయి కోర్టు అక్కడ ఆఫీస్కి పోయినప్పుడు కలెక్టర్ గారి దగ్గరికి ఆ సిబ్బందిని వాళ్ళు తీసుకుపోవడం జరిగింది. అక్కడ వాళ్ళు కలెక్టర్ గారు ఆ అబ్బాయిని, అది కోర్టు సిబ్బందిని బెదిరియడము, ఫోటోలు తీసుకోవడము, ఐడెంటిటీ కార్డు ఫోటోలు తీసుకోవడము, నేను కలెక్టర్గా ఆర్డర్ ఇస్తున్నాను, నువ్వు ఢిల్లీ పోవాలని చెప్పేసి బెదిరియడం. నన్ను పిలిపిస్తే నేను పోతాను, నీ కోర్టు ఆర్డర్ నువ్వు చేసుకో అనుకుంటాను. ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఈ క్రమంలో తర్వాత తను పర్సనల్గా తీసుకుని ఆయనతోటి నేను మాట్లాడలేదు. నేను ఒకటేసారి చూసిన, అది ఒకసారి ఆఫీస్ పోయినప్పుడే. ఇక తర్వాత నా మీద దాడి స్టార్ట్ చేసిండు. మున్సిపల్ కమిషనర్ ఒకటి నోటీస్ ఇవ్వడం జరిగింది, నీకు ట్రేడ్ లైసెన్స్ లేదని చెప్పేసి. ట్రేడ్ లైసెన్స్కు నాకు మున్సిపాలిటీకి సంబంధం ఉండదు. నేను ఉండేది ఇండస్ట్రియల్ ఎస్టేట్లో. మా పరిధి వేరు, వీళ్ళ పరిధి వేరు. దాని మీద నేను జవాబు ఇచ్చినా, నేను నా మీద చర్యలు, ఆయన 3 రోజులు టైం పెట్టిండు. నా చర్యలు ఏదైనా ఉంటే నా మీద తీసుకోవాలని లీగల్, కానీ చెప్పి కూడా ఇప్పుడు నెల అవుతుంది ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేను ఆయన మీద లీగల్గా నేను పోతాను. తర్వాత వాళ్ళు హైకోర్టు పోవడం జరిగింది. హైకోర్టులో అక్కడ వాళ్ళు స్టే రావడం లేదు, స్టే వెకేట్ అయిపోయింది. అప్పుడు సాదిక్ గారిని తీసుకుపోవడం జరిగింది. వారి వాదనల వల్ల అక్కడ స్టే రాకుండా వాయిదా పడ్డది. జూన్ 6కు వాయిదా పడ్డది. అది మనసులో పెట్టుకొని నా మీద ఆర్డీఓ గారిని చైర్మన్గా చేసి ఒక 9 డిపార్ట్మెంట్ వాళ్ళను, సేల్ ట్యాక్స్ వాళ్ళను, ఇండస్ట్రీ వాళ్ళను, టీజీఐసీ వాళ్ళను, ఎలక్ట్రిసిటీ వాళ్ళను, విజిలెన్స్ వాళ్ళను, పొల్యూషన్ వాళ్ళను, ఒక మున్సిపాలిటీ వాళ్ళను, రెవెన్యూ వాళ్ళను, ఎందుకు మరి నాకైతే అర్థం కాలేదు. ఈ దాడి ఏందో, ఈ తొక్కల ఈ బెదిరింపులు ఏదో నాకైతే అర్థం కాలేదు. మరి ఇలాంటి కలెక్టర్లు చాలామందిని చూసినాం. మరి నేను చేసే వ్యాపారం ఏంటి, నేను చేసే ట్యాక్సులు కట్టేది ఎంత, ఎవడన్నా ఉంటే కోట్ల రూపాయలు టర్నోవర్, 100 కోట్ల టర్నోవర్ చేసిన మీద చేయాలి ఇవన్నీ నిబంధనలు. నా దగ్గర ఏమన్నా నేను వయలేషన్ చేసినాడు, గవర్నమెంట్ ల్యాండ్ నేను అక్రమంగా చేసుకున్నాడు, ఇది చేసినా అని చెప్తున్నాను. ఎవరు మీరు అందరూ ఎప్పుడు వచ్చానో చూడవచ్చు. చుట్టూ 4 గోడలు పెట్టినా దాన్ని మీరు రేపు వేసుకొని నడుపుతున్నాను నేను. అది నేను అప్పుడు ఇట్లా 9-10 2009-10లో గవర్నమెంట్ అప్పుడు ప్లాస్టిక్ బ్యాన్ చేయాలి, పేపర్ ఇండస్ట్రీ పెట్టాను అంటే ప్రోత్సహిస్తే హైదరాబాద్ కొనుక్కున్నా, నా ఇల్లు అమ్మి పెట్టిన 70 లక్షలు పెట్టి. 6 నెలల తర్వాత సంవత్సరమైన ఒక్కరు కూడా ప్రోత్సహించాలి, ఎప్పుడు కూడా కొనలే. అదే దాన్ని అడ్డీ పావుసారు అమ్మే 3.5 లక్షలకు అమ్ముకున్నా, స్క్రాప్లో అమ్ముకున్నా మిషన్. అట్లా 70 లక్షలు లాస్ అయిపోయినారు. దాన్ని ఆస్తులన్నీ అమ్ముకున్నాం. నేను పీక్ పడేస్తా, అది పడేస్తా. మరి 10 డిపార్ట్మెంట్లు వేసింది. మరి వాళ్ళ మీద నా మీద ఎందుకు చర్య తీసుకోలేదు? నా మీద లీగల్గా తప్పు చేసి ఉంటే నా మీద చర్య తీసుకోవాలి. ఈ రోజు వరకు కూడా అధికారులకు లెటర్ రాయడం జరుగుతుంది ఇప్పటికి కూడా. ఇది దీనికి అర్థపర్థం లేని ఆలోచన వ్యక్తిగతంగా. మరి ఆయన ఎవరు నాకు తెలియదు, నేనెవరు ఆయనకు తెలియదు. మాతోటి ఎందుకు ఇది అంటే మూర్ఖత్వం అనాలా, దాన్ని ఏమనాలో మాకు అర్థమవుతుంది. అదే 18లో మేము నిరాహార దీక్ష చేసినాం బ్రదర్. సెప్టెంబర్ 5వ తారీఖు నాడు నిరాహార దీక్ష చేసినాం. అప్పటి పైసలు ఇంకా రాలేదు. నిరాహార దీక్ష చేసిన తెల్లారి మర్నాడు
మళ్ళీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి మేము లేచిపోయినాం. అది 10 ఏళ్ళ ఒక ఎంఎస్ఎంఈ చిన్నతర పరిశ్రమ ఈ విధంగా ఇబ్బంది పెట్టే రాష్ట్రంలో ఇదే ఉన్నది. రాజకీయ నాయకుల కంటే అధికారులు ఈయనదేం పోయిందో నాకు అర్థం కాలేదు ఇప్పటిదాకా. మేము విచిత్రంగా చూస్తున్నాం, ఇది అంత గమ్మత్తుగా చూస్తున్నాం. కలెక్టర్ గారి చర్యలు ఇవన్నీ, ఒక కలెక్టర్ పెట్టిపోయిన దాన్ని అతిక్రమించడం, ఏదో మాట్లాడడం, ఏదో చేయడం, ఇదైతే సమంజసం కాదు. ఈ నా డిమాండ్కు ఆయన మరి ఎందుకు నా మీద కక్ష కట్టినో నాకైతే అర్థం కాలేదు. 10 డిపార్ట్మెంట్ నా మీద ఉరిగొల్పడిపోయింది, నాకు అర్థం అవుతలేదు. ఇది చిన్నతర పరిశ్రమ 10 మందికి ఉపాధి కల్పించడం. నా దగ్గర సంవత్సరంలో 3 నెలలు నడుస్తుంది, 9 నెలలు ఉట్టిగా ఉంటాం. మేము దుకాణం ఎత్తేయలేకపోతున్నాం, నడపలేకపోతున్నాం. మాకు పని కల్పించే ఉంటే అది అవకాశాలు ఇవ్వాలి. కానీ ఇదేంటి ఇది? దీనికి నా అర్థం ఉందా బ్రదర్? ఇప్పుడు నాకేం అర్థం కాలేదు, మీకేమైనా అర్థమైందా? కోర్టు ఆర్డర్ పట్టుకుంటే మేము పోయినాం. దాంట్లో ఆయనకేమైనా వచ్చిందా? కోర్టు ఆర్డర్ లేకుండా పోయి దౌర్జన్యం చేయలేదు కదా. వాళ్ళని బెదిరించి వీళ్ళని బెదిరించి హైకోర్టు పైన ఎక్కడ ఏం కాలేదు. మరి ఈ విధంగా ఇబ్బంది పాలు చేయడం అయితే మాకేదైతే నచ్చట్లేదు. దాని చర్యలు ఏ విధంగా ఉంటుందో తర్వాత మేము ఫాలో చేస్తాం. అందరికీ ముందుగా నమస్కారం. జనగామ జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారం చేయాల్సినటువంటి కలెక్టర్ గారే ఇవాళ జనగామ ప్రజలకు ఒక సమస్య కూర్చున్నాడు అన్నటువంటి పద్ధతులలో ఇవాళ బాధితుల రక్షణ కమిటీ ఏర్పాటు కాబట్టి, ఈ కమిటీ ఏర్పడ్డ తర్వాత కొంతమంది ఏమన్నారంటే కమిటీ ఏదో స్వలాభం కోసం అవుతుంది అని చెప్పి అంటాను. నేను చెప్పదలుచుకున్నా, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఎవరైనా కూడా కలెక్టర్ గారి దగ్గరికి స్వయంగా పోయి కలిసినటువంటి సందర్భాలు చాలా అరుదు. మాకు ఏదో భూమి సమస్య పరిష్కారం చేయండినో, లేకపోతే ఓ లోన్ ఇప్పియండినో, లేకపోతే గీళ్ళకేదో చేయండి అని చెప్పేసి పోయిన సందర్భం లేదు. ఏదైతే కలెక్టర్ కార్యాలయం ముందు నిర్బంధ ఛాయలు ఉన్నాయో ఆ నిర్బంధ ఛాయల్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తులుగా మేము ఉన్నాం. అయితే ఇవాళ కలెక్టర్ ఆఫీస్ పోవాలి అని చెప్పేసి అంటే రాజ్భవన్కు పోయినంత తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఎవరి కోసం పోతా ఉన్నావు, ఎక్కడికి పోతా ఉన్నావు, ఎవరిని కలుస్తూ ఉన్నావు అనేటువంటిది నోట్ చేస్తూ ఉన్నాం. ఓకే, నోట్ చేయండి, కానీ వదలండి చక్కగా. కానీ ఏం జరుగుతూ ఉన్నది? రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు? ఇప్పటి వరకు గడీల పాలన కొనసాగుతూ ఉంది, గడీల పాలన అంతం చేస్తూ ఉన్నాం. ఇగో ప్రగతి భవన్ కాదు ఇది, హైదరాబాద్లో ఉన్నటువంటిది, ఇది ప్రజాభవన్ చేస్తూ ఉన్నామని చెప్పేసి అక్కడ బారికేడ్లు అన్నీ తొలగించేసాడు. కానీ జనగామ జిల్లాలో మరి బారికేడ్లు వేసి ఇవాళ గడీల పాలనను తలపించే విధంగా ఉన్నది. ఇది సరి అయిన పద్ధతి కాదు. 33 జిల్లాలో ఎక్కడైనా జరుగుతూ ఉందా ఇట్లా అని చెప్పేసి అంటే మచ్చుకు ఎక్కడ లేదు. అయితే ఈ విషయాలన్నిటి కూడా మేము ప్రజాస్వామ్య పద్ధతులలో చర్చ పెట్టినాం, ఓ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టినాం. ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఎం, అలాగే బీఆర్ఎస్ కవిత పార్టీ, అలాగే టీజేఎస్, దాంతోపాటు టీఆర్పీ తీన్మార్ మల్లన్న పార్టీ, ఒక 4-5 రాజకీయ పార్టీలు హాజరైనవి. దాంతోపాటు సంఘాలు, సంస్థలు కూడా హాజరైనవి. ఒక ప్రజాస్వామ్యయుతంగా ఒక కమిటీని ఏర్పాటు చేసినాం. ఈ కమిటీ ఆ ఏర్పడ్డ వ్యక్తులతోనే కాదు, ఇంకా ఎవరు వచ్చినా కూడా తీసుకుంటామని చెప్పేసి అంటే చాలామంది వాళ్ళ పేర్లు మేము ఈ కమిటీలో పనిచేస్తామని చెప్పేసి అని వాళ్ళు ఇస్తాను. ఇదేదో ఒక రాజకీయ పార్టీలో లేకపోతే ఒక రాజకీయ వ్యవస్థలో ఉండొద్దు అని చెప్పేసి అని నాన్ పొలిటికల్గా ఉండే వ్యక్తిని మేము పెట్టుకోవాలని చెప్పేసి అని సాదిక్ అలీని కన్వీనర్గా పెట్టుకున్నాం. ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు, కానీ పర్సనల్ ట్యాక్స్ చేస్తూ ఉన్నారు. ఇది సరైన పద్ధతి కాదు. ఒకవేళ ఇది ప్రజాస్వామ్య దేశం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఎవరో ఏదో చెప్తారు, దానికి ప్రతిగా మీరు కౌంటరు చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అంటే కలెక్టరే, నేను అంటా ఉన్నా, కలెక్టర్ గారు అనలేక రాజకీయ పార్టీలతో అనిపిస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ అందరికీ దృష్టి తీసుకురాగలుగుతున్నా. ఆ రాజకీయ పార్టీలకే చెప్తా ఉన్నాం. మరి ఇది సరి అయిన పద్ధతి అని చెప్పేసి అని కలెక్టర్ ఆఫీసులకు పోనీయకపోవడం, అందులో ఉన్న టీ స్టాల్ తీసి బయట వేయడం, బయట ఉన్న వాటి తీసుకుపోయి ఎక్కడో చెత్త కుప్పల పడేయడం, వ్యక్తిగతంగా నాకు డబ్బులు ఇవ్వాలయ్యా ప్రభుత్వం ఇవ్వండి అని చెప్పేసి అని అడుగుతున్నటువంటి పద్ధతి ప్రకారం అడుగుతాడు ఎవరు కత్తుల రాజరెడ్డి గారు. సంవత్సరాల తరబడి నుంచి అడుగుతా ఉన్నాడు. మరి మనం బాకిత్తాం ఊకుంటామా, అడగమా? మరి ఆయన కూడా ప్రభుత్వానికి
ఇచ్చిండు, సరుకు ఇచ్చిండు. ఆ ఇచ్చిన సరుకు పైసలు అని చెప్పేసి అంటే వేధింపులో పాలు చేస్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా ఇవాళ దాకా చెప్పారు బంగారం కొనుక్కోవడమైనా ఈజీయే, డబ్బులు పోతే బంగారం టక్కున కొనుక్కోవచ్చు. జనగామలో ఉసుకే మట్టి కొనుక్కోవాలని చెప్పేసి అంటే బంగారం కంటే స్థిరమైపోయిందని చెప్పేసి ఈ సందర్భాన్ని తెలియదలుచుకున్నా. ఇప్పుడే ఒక రైతు ఫోన్ చేసాడు, అన్న నేను బాయికాడ కొట్టం వేసుకున్నా, కొట్టంలో మట్టి పోసుకుందాం అంటే పోసుకుని ఇతర నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి. రైతు ఆయన బాయికాడ ఇక్కడికి వెళ్ళి ఇక్కడికి పోసుకుందామంటే కూడా పోసుకోలేని పరిస్థితి. అంటే ఇవాళ మైనింగ్ అంటా ఉన్నారు. మరి జనగామలో ఎంత పెద్ద మైనింగ్లు ఉన్నాయి, ఇవాళ పెద్ద పెద్ద క్రషర్లు ఉన్నాయి. మరి ఆ క్రషర్ల సంగతి చూడండి. అట్లనే ఇవాళ ప్రజలకు నువ్వు మైనింగ్ పేరుతోటి ఆంక్షలు విధిస్తున్నావు, కానీ ప్రజలకు నిర్మాణ రంగం జరగాలి కదా. ఇవాళ నిర్మాణ రంగం కుదేలుగా ఉసికే మట్టి రాకపోవడం వల్ల ఇవాళ వందలాది ట్రాక్టర్ల వాళ్ళు జీవనోపాధి కోల్పోయారు. ఒక ట్రాక్టర్ మీద డ్రైవరు, 4 లేబర్లు, ఓనరు, అంటే సగటుగా 6 బతుకుతారు. అట్లనే మట్టి వచ్చి కనుక ఇల్లు కట్టుకోవడానికి వచ్చేస్తే ఉప్పరోళ్ళు, కూలోళ్ళు వీళ్ళందరూ కూడా బతుకుతారు. ఇవాళ శలాక సిమెంట్ అమ్ముకునే దుకాణమైన బతుకుతాడు, అలా పనిచేసి అమలైన బతుకుతాడు. ఇన్ని రకాలుగా ఇవాళ నిర్మాణ రంగం మొత్తం ఈ జనగామ జిల్లాలో 3 నెలల నుంచి కుదేలైపోతూ ఉంది. మరి నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి వందలాది భవన నిర్మాణ కార్మికులు ఏం కావాలి? వాడు చేసుకుంటేనే పూట గడుతుంది. ఇవాళ పట్టెడు మెతుకులు కూడా అడ్డ మీదకి వచ్చినటువంటి లేబర్ బస్ స్టాండ్ చివరిసక్కడ చూడండి, పొద్దుగాల 100 మంది లేబర్ వస్తారు, 100 మంది పని లేక వెనక్కి వెళ్ళిపోతారు. మరి ఇవి రాజకీయ పార్టీలకు అవసరం లేదా? మరి ఇక్కడ మైనింగ్ ఆంక్షలు, మరి ఎంత పెద్ద మైనింగ్ ఉంది? ఇదేమన్నా భూపాలపల్లి జిల్లా లెక్క పెద్ద పెద్ద ఓపెన్ కాస్టులు ఉన్నాయా? మరి పెద్ద పెద్ద ఇసుక రీచ్లు ఉన్నాయా? డబ్బులు కట్టి గోదావరి ఇసుక తెచ్చుకుంటా ఉన్నారు. ఆ గోదావరి ఇసుకను ఇక్కడ పోసిన కాడి నుంచి అక్కడ పోయాలని చెప్పేసి అంటే అక్కడికి అనుమతి లేదని చెప్పేసి కూలగొడతా కేసులు రాస్తా ఉన్నారు. ఎవరైనా పాత ఇల్లు కూలగొట్టుకోరు అనుకో, మట్టి తీసుకుపోయినా పోయాలంటే కూడా కష్టమే. ఇప్పుడు జనగామలా పాత ఇల్లు కూలగొడితే మట్టి పోయాలన్నా కూడా ఇవాళ మైనింగ్ అనుమతులు, మైనింగ్ పర్మిషన్లు, వాటికి కూడా ఇవాళ ఫీజు కట్టి పోయాలని చెప్పేసి అంటారు. ఇవాళ కొత్త మట్టి రావాలన్నా సమస్య, పాత మట్టి పోయాలన్నా సమస్య. ఈ రకంగా ఎట్లుంది అంటే ముందుకు పోతే గొయ్యి, వెనకకు పోతే నొయ్యి జనగామ జిల్లాలో జరుగుతూ ఉంది. మేము అంటా ఉన్నాం కలెక్టర్ గారిని, మీ పద్ధతులలో పట్టు విడపలు సడలింపులు చేయండి. అయితే కొంతమంది అంటా ఉన్నారు కలెక్టర్ సస్పెండ్ చేయాలి, కలెక్టర్ను ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి అంటా ఉన్నారు. వీళ్ళు ఇక్కడ నిజాయితీగా పనిచేస్తాడు, నిజాయితీగా పనిచేస్తూ ఉన్నాడు, అంతవరకు అందరూ అంగీకరిస్తాం. మరి తను ఒక్కడే పనిచేస్తే కాదు కదా. కలెక్టర్ ఆఫీసులో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు టీం వర్క్ చేయాలి. కలెక్టర్ అంటే ఆ టీముకు నాయకుడు, అందరితోటి పని చేయించాలి. ఇలా డిఎంఎండ్హెచ్ఓ సరిగా పనిచేయట్లేదు, ఎందుకు అని చెప్పేసి అంటే కలెక్టర్ ఆంక్షలు. ఇలా డిఆర్డిఏ పీడి, మరి ఆమె ఏం పాపం చేసిందో ఏం కదా, సెలవు పెట్టుకుంటే సరెండర్ చేసిండు. ఇట్లా ప్రభుత్వ ఉద్యోగులందరూ కాల్చుకు తింటా ఉన్నాడు. అదే రకంగా ఇలా దేవరుప్పుల మండలంలో ఒక ఎంఈఓ ఒక ప్రైవేటు స్కూల్లో అక్రమాలు జరుగుతున్నాయి, ప్రభుత్వానికి విరుద్ధంగా చేస్తా ఉన్నారని చెప్పేసి కాంప్లైంట్ వచ్చి ఆడ ప్రజా సంఘాల వాళ్ళు గొడవ చేస్తే ఆమె దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఫైలింగ్ ముందు తీసుకుపోతా ఉన్నది. మరి ఇలా ఆమెను డిమోషన్ చేసి పెట్టే పరిస్థితి ఉన్నది. అంటే ముఖ్యంగా ఇలా కలెక్టర్ గారు మహిళా వ్యతిరేకంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఎందుకు ఈ మాట అని చెప్పేసి అంటా ఉన్నంటే ఇలా డిఆర్డిఏపీడి మహిళ ఒక పిహెచ్సి సెంటర్లో పనిచేసినటువంటి డాక్టర్ తన భర్తకు బాగలేదు అని చెప్పేసి సెలవు పెట్టుకుందట. సెలవు పెట్టుకుంటే సెలవు నిరాకరించిండు. తెల్లారే మళ్ళీ అదే పిహెచ్సికి పోయి ఆమెకు నోటీస్ ఇచ్చినట్టు పరిస్థితి. అంటే ఈ రకంగా ఉద్యోగులందరూ కూడా భయభ్రాంతులకు లోనైతే బయటికి చెప్పుకోలేకపోతా ఉన్నారు. చెప్పుకుంటే ఏంటి అని చెప్పేసి అని ఇవాళ ఈ వనిత టీ స్టాలు మహిళ, విజయ డైరీ పార్లరు మహిళ, ఇప్పుడు అందులో ఉన్న కృష్ణవేణి ఉన్నది కదా, ఏది హోటల్ నడుపుకున్న కృష్ణవేణి మహిళ. అంటే మహిళా సాధికారత గురించి మహిళల్ని కోటీశ్వరులు చేస్తాం, వాళ్ళని లక్షాధికారుల నుంచి కోటీశ్వరులు చేస్తాం, కోటీశ్వరులు పారిశ్రామికవేత్తలు చేస్తామని చెప్పేసి ఇందిరా మహిళా శక్తి పథకాన్ని రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చాడు. ఇవి ప్రభుత్వ పథకాల్ని నీరుగార్చడం కోసం ఇవాళ సందీప్ కుమార్ జా చేస్తా ఉన్నాడు. మరి కాంగ్రెస్ నాయకులకు సమాధానం చెప్పాలి. ఈ ఇందిరా మహిళా శక్తి పథకం ప్రభుత్వంది కాదా, కాంగ్రెస్ది కాదా? మరి అవి ఇవాళ రోడ్డు మీద పడితే రేపు కొత్తగా ఇంకెవరైనా మహిళలు మరి ఉపాధి కోసం ముందుకొస్తారా? అంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి లక్ష్యానికి విరుద్ధంగా ఇలా మన జిల్లా కలెక్టర్ గారు పనిచేస్తాము. 2 అంశాలు మీకు చెప్పదలుచుకున్నా. ఒకటి ప్రజాభవన్, అక్కడనేమో ప్రగతి భవన్ ప్రజాభవన్ చేసాడు, ఇక్కడ కలెక్టరేట్నేమో గడీని చేసాడు. అంటే ఇవాళ గడీల వ్యవస్థకు జనగామ పాతరేసింది. జనగామ అంటేనే చైతన్యం. ఇలా గడీల వ్యవస్థను, నియంతృత్వాన్ని, పెత్తందారితనాన్ని భరించే స్వభావం ఈ జిల్లాలో లేదు. అందుకోసం మేము కలెక్టర్ గారికి సవినయంగా చెప్పదలుచుకున్నాం, మీరు ఇక్కడే పనిచేయండి, అధికారులందరితో పని చేయించండి, పట్టు విడుపులు ఇవాళ కలెక్టరేట్లకు పోవడానికి అందరికి అవకాశం కల్పించండి. ఇవాళ కలెక్టరేట్లకు పోవడానికి ఎట్లా తనిఖీలు ఉన్నాయని చెప్పేసిన విషయాన్ని మీకు చెప్పిన. ఇవాళ ఒక సామెత ఉన్నది, ఇంట్లో ఎలుకలు పడితే ఏం చేయాలి? వాటిని
బోను పెట్టి పట్టాలి, ర్యాట్ కిల్లర్ పెట్టాలి, గమ్ము పెట్టాలి, రకరకాల పద్ధతులలో వాటిని పట్టడానికి అవకాశం ఉన్నది. కానీ సూరుకు నిప్పి పెడతావా? ఇవాళ ఆయన ఆఫీసులో ఎవరో అందులో పనిచేసే వాళ్ళు, అవుట్ సోర్సింగ్లో పనిచేసే వాళ్ళు అంటే తన సిబ్బంది. అక్కడ అవుట్ సోర్సింగ్ పనిచేసే అక్కడ జిరాక్స్ తీసుకోకపోతే ఎవరిని బాధ్యత చేయాలి? ఆ డిపార్ట్మెంటు హెడ్ను బాధ్యత చేయి. ఆ డిపార్ట్మెంట్ని చూసే జాయింట్ కలెక్టర్ని అడగండి. ఇవాళ భూములు కొలతలలో జరిగింది, ఆ ఏడీని అడగండి, ఆ డిఐని అడగండి, మరి వాళ్ళ మీద శాఖపరమైన చర్యలు తీసుకోండి. ఆ శాఖను గైడ్ చేసేటువంటి జాయింట్ కలెక్టర్ని అడగండి. నీ కింద పనిచేసే శాఖలు జరుగుతా ఉన్నది, నువ్వేం చేస్తా ఉన్నావు అని చెప్పేసి అది పెట్టేసి దానికోసం ప్రజలు తనిఖీలు అంటావు. ప్రజలు దొంగల, బందిపోటులా, కలెక్టర్ ఆఫీస్కి దొమ్మియడానికి వస్తావురా? ఇదేం పద్ధతి? ఇవాళ కలెక్టర్ ఆఫీస్ కింద ఉన్నటువంటి ఏవైతే వాహనాలు పెట్టేటువంటిది ఉన్నదో ఆ వాహనాలు చాలా రోజుల నుంచి ఉంటున్నాయి కాబట్టి ప్రమాదాలు జరుగుతాయని చెప్పేసి అంటాం. మరి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రమాదాలు ఏమైనా జరిగినాయా? ఒకవేళ అవి ఉన్నాయి అనుకో, వాటిని ఏం చేయాలి? ఎన్ని వాహనాలు సీజ్ చేసిండ్రు, ఆ ఓనర్లు ఎవరు, నెంబర్ కొడితే ఎట్లకెళ్ళి మొత్తం వస్తుంది. బండి నెంబర్ ఏది, ఓనర్ ఎవరు, ఎక్కడికి వెళ్ళి మరి ఎవరెవరికి అబ్బాయి చెప్తారా, వాళ్ళు కేసులు కట్టిరా? ఒకవేళ ఇప్పుడు అక్కడ బండ్లు తీసుకొచ్చి పెట్టాలి, పెట్టి పోతారు అని చెప్పి అనుకున్నప్పుడు అక్కడ ఒక సెక్యూరిటీ సిబ్బంది పెట్టండి, సాయంకాలం వరకు బండి ఉంటే తీసి బయటపడేయండి. అంటే ఇలా పద్ధతులు చేయకుండా ఇవాళ ఇంట్లో ఎలుకలు ఉన్నాయని చెప్పేసి సూర్పు నిప్పు పెట్టే సందంగా ఇవాళ జిల్లా ప్రజానికాన్ని అందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ జనగామ జిల్లాను 33 జిల్లాలలో పరుగు తీసి పెడతా ఉంది జిల్లా కలెక్టరు. అందుకోసం నేను ఒకటే సవినయంగా మీ అందరి ద్వారా మనవి చేస్తా ఉన్నా, మీరు ఇక్కడే ఉండాలి, మీరు పని చేయాలి, ఈ జిల్లా వాసులందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పేసి నిజాయితీ గల అధికారిగా మీకు పేరున్నది. మీ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా ఇవాళ ఒక ఆయన అంటా ఉన్నాడు, అది ఉద్యోగులందరినీ అవమానపరచుండు. ఏమంటా ఉన్నాడు? ఈ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఉద్యోగులందరూ 10 గంటలకు వస్తూ ఉన్నారు, పని చేస్తూ ఉన్నారు, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాను అని చెప్పేసి అంటావు. అంటే ఇదివరకు మొత్తం బరిదేగించి ఈ జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఉద్యోగులంతా బరిదేగించి దొంగల లెక్క పనిచేసారా? వాళ్ళు ఎవరు నిజాయితీ పరులు కాదా? వాళ్ళంతా దొంగలేనా? అంటే ఇవాళ పనిచేసే సిబ్బందిని బీజేపీ నాయకుడు అవమానపరిచిండు ఉద్యోగులందరినీ. ఇది సరియైన పద్ధతి కాదు. అంటే ఒక కలెక్టర్ వల్లనే మొత్తం వ్యవస్థ బాగుపడుతుందని చెప్పేసి అంటే కాదు. కలెక్టర్ కింద పనిచేసేటువంటి అందరూ టీం వర్క్ చేయాలి. టీం వర్క్ బిల్డప్ అయితే సాగడానికి ఉంటుంది. ఇవాళ మీరు చూడండి, ఐకేపీ వడ్ల ధాన్యం కొనుగోలు రైతులు ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. నిన్న ఏనబాయి కాడ పొన్నం మల్లేష్ అనేటువంటి ఒక రైతు డీజిల్ పోసుకున్నాడు. 15 రోజులుగా ఆడ ధాన్యం పెడితే కొనుగోలు చేయలే. మన గానుపాడు కాడ చేసిర్రు, వెంకిరాల కాడ చేసిర్రు, ఒడ్లకొండ కాడ చేసిర్రు, పెంబర్తి జాతీయ రహదారి కాడ మొత్తం ధాన్య బస్తాలు తీసుకొచ్చి కాలబెట్టిర్రు. ఇక ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మరి ఇప్పటి వరకు ఎంత కొనుగోలు జరిగింది చూస్తే 40% కంటే ఎక్కువ కాలే. పోయిన సంవత్సరం ఇదే సీజన్లో 80% ఒడ్లు ప్రొక్యూర్ అయింది. మరి ఇప్పుడు ఎందుకు అయితే లేదు? లారీల సమస్య, గన్నిబాగుల సమస్య, దాంతోపాటు లిఫ్టింగు, అన్లోడింగు, ఇలా మిల్లుల కాడ సమస్య, ఇన్ని సమస్యలు ఉంటా ఉన్నాయి. ఈ అన్ని సమస్యలు పరిష్కారం చేయాల్సింది ఒక కలెక్టర్ గారేనా? అదనపు కలెక్టర్ బాధ్యత లేదా? అదే రకంగా ఆ సివిల్ సప్లై అధికారుల బాధ్యత లేదా? అని వీళ్ళు ఎందుకు పని చేస్తలేరు? వాళ్ళందరూ పనులు పెట్టాల్సిన బాధ్యత ఎవరిది? అంటే అన్ని తానే చేయడం వల్ల, ఇవాళ అన్ని తానే చేస్తా అని చెప్పి అనడం వల్ల సమస్యలే కూర్చుంటా ఉన్నాయి. అందుకోసం కలెక్టర్ గారికి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం, అందరితో పని చేయించండి, టీం వర్క్ చేయించండి, ఆంక్షలు సడలించండి, అందరికీ సమయం ఇవ్వండి, కలిసే అవకాశం ఇవ్వండి. దాంతోపాటుగా ఏదైనా మెమోరాండం ఇద్దామని పోతారు, ఏ పార్టీ అయినా ఉండొచ్చు, సిపిఎం అని అంటే నేను కాంగ్రెస్ అయి ఉండొచ్చు, బీజేపీ అయి ఉండొచ్చు, టీఆర్ఎస్ అయి ఉండొచ్చు, సంస్థలు అయి ఉండొచ్చు, ఇలా తీర్మానం పార్టీ అయి ఉండొచ్చు, కవితక్క పార్టీ అయి ఉండొచ్చు. ఓ మెమోరాండం ఇవ్వడం కోసం పోతాం. ఓ 4 ప్రజలకు అవకాశం ఇవ్వండి, ఓ ఫోటో తీసుకొని ఇవ్వండి, పత్రికకి ఇవ్వనివ్వండి. పత్రిక వచ్చేస్తే ప్రభుత్వం దృష్టికి పోతుంది, ఇంటెలిజెన్స్ చూస్తుంది, దాంతోపాటు డిపిఆర్ చూస్తాడు, ఆ వార్తలు తీస్తారు, ఆయా డిపార్ట్మెంట్లకు పంపుతారు, ప్రభుత్వానికి పంపుతారు. అంటే ఇవాళ ప్రభుత్వానికి సమస్యలు తెలియకుండా ఉండాలి అని చెప్పేసి అంటే కలెక్టర్ గారు మెమోరాండం ఒక్కడిని రమ్మంటాడు, ఒక్కరితో తీసుకుంటాడు, ఫోటో దిగనంటాడు. దాని తర్వాత ఓ చిట్టి పంపుతారు. వాస్తవమైనది కలవాలంటే చిట్టి పంపాల్సిందే. తనకు నచ్చితే మాత్రం రమ్మంటాడు, నచ్చకపోతే వెళ్ళగొడతాడు. అయ్యో, ఈ రకంగా ఇవాళ కలెక్టర్ గారి తీరు ఉన్నది. ఈ కలెక్టర్ గారి తీరు వల్ల ప్రజలు, ప్రజాప్రతినిధులు, విలేకరులు, దాంతోపాటు అడ్వకేట్లు, ఒక వర్గం కాదు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి ఈ అంశాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇక మేము కలవంది ఒక్కరినే, ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారినే, ఈ జిల్లాలో ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలను కలిసిన 3 వ్యక్తులు కలుద్దామంటే మేడం లేదు ఇక్కడ, మేడం అమెరికాలో ఉన్నారు ఝాన్సీ రెడ్డి గారు. ఇలా పల్లరాజేశ్వర రెడ్డి గారిని కలిసినాం, కడియం శ్రీఆర్ గారిని కలిసినాం, మన గౌరవ ఎంపీ గారిని కలిసినాం, మరి మన నియోజకవర్గ ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ
తీన్మార్ మల్లన్న కలిసినాం. దాంతోపాటుగా మన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ కలిసినాం, కోదండరాము కలిసినాం. ఇక కలువందల్లో ఎవరిని మేము మా వేము నరేందర్ రెడ్డి గారిని కూడా కలిసినాం. ఇక కలువందల్లో ముఖ్యమంత్రి గారే ఉన్నారు. మరి తన పద్ధతిలో తన వైఖరిలో మార్పు తెచ్చుకొని ఈ జిల్లాకు ఒక మంచి అధికారి వచ్చిండు, మంచి పరిపాలన చేసిండు అని మా ద్వారా అనే విధంగా, మేమే అనే విధంగా మరి వారు వివరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ. ఈ సమావేశము గత కొన్ని రోజుల క్రితము ఈ చెల్లెవాళ్ళను గానుపాడు నుంచి వాళ్ళు డాక్రా గ్రూప్లో ఎర్రగొల్లపాడు డాక్రా గ్రూప్లో లోన్ తీసుకొని ఒక వనిత టీ స్టాల్ అనేది వీళ్ళకు మంజూరైంది. అది ఫ్రాంచైజ్ కింద తీసుకొని వీళ్ళు ఎల్ఐసి కాడ పెట్టుకోవడానికి ఆ గ్రూప్ వాళ్ళు పెట్టడం జరిగింది. అయితే అక్కడ కొన్ని రోజులు నడిచిన తర్వాత ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అనే దాని మీదకి వెళ్ళి ఏదో గొడవలు తీసేసారు. తీసినప్పుడు వీళ్ళు వచ్చి కలెక్టర్ గారికి కలిసారు. అప్పుడున్న కలెక్టర్ గారికి కలిసినప్పుడు వారు వీరికి కలెక్టర్ ఆఫీస్ తన దగ్గరనే ఆ గోడను ఆనుకొని సూర్యాపేట రోడ్కు తనే రిబ్బన్ కట్ చేసి అమ్మాయి ఇక్కడ పెట్టుకోండి, మీరు దళిత మహిళవు, సరే బాగుపడతావు ఏది అని చెప్పని తను దగ్గరుండి చేయడం జరిగింది. అట్లాంటిది ఇప్పుడు ఈ అమ్మాయిని వాళ్ళు కలెక్టర్ గారు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోగానే ఈ కలెక్టర్ రాగానే రెండో నాడు డబ్బా తొలగించాలి, ఇక్కడ ఉండొద్దు అనేది చెప్పడం జరిగింది. సరే వాళ్ళకేమన్నా ఏదన్నా వాళ్ళకు ఇబ్బందులు ఉండేది ఉంటే చెప్పిందనుకో, కానీ వీరికి మాత్రం ఎక్కడో తాడనైతే ఉపాధి అయితే చూపెట్టాలి కదా. లాగిన కొద్దీ బిడిసి కొట్టినట్టయి వీళ్ళు కోర్టు పోయినరు. కోర్టులో కేసు ఉన్నదని చెప్పని అడ్వకేట్ గారు చెప్తుండ్రు. అయినా కోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి ఈ డబ్బను రాత్రే మున్సిపాలిటీ వాళ్ళతోనే తరలించి తీసి ఎక్కడో మన పోలీస్ క్వార్టర్స్ సందులోకి అక్కడ పెట్టిండు అనేది మీ అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నేననేది ఏంటంటే ఈ తల్లి బాగా రోజు ఏడుస్తూ ఉంది. వాళ్ళు కూలినాలు చేసుకుంటా బతకటోళ్ళు, పాపము బాగా బీద దళిత మహిళ. సరే ఏది ఏమైనా కానీ గతంలో ఉన్నాయనే ఒక ముస్లిం కలెక్టర్ అయినను వీరు ఒక హిందూ బతకనే అని చెప్పని ఒక దారి చూపెట్టిండు. మీరు బ్రాహ్మణు, మీరు ఇంకో బతుకుకోరాలి కానీ ఆమె హిందువే కదా, నీకెందుకు అంత కక్ష అనే దాని మీదకి వెళ్ళి మీరు కూడా సానుకూలంగా ఆలోచన చేసి ఆ తల్లికి ఏదైనా మార్గం చూపెట్టి ఆడవాళ్ళను వాళ్ళు ముందుకు వచ్చిర్రు, వాళ్ళు ఏదో చేసుకుంటారు కాబట్టి వాళ్ళని ప్రోత్సహించాలి. పాపం దళిత మహిళ రోజు కూలినాలు చేసుకుంటా బతకటోళ్ళు, సరే ఈ డబ్బా పెట్టుకొని మేము బతుకుతాం కదా, పిల్లలను పోషించుకుంటామని చెప్పినది. అట్లాంటిది ఓ 2-3 లక్షల రూపాయలు అప్పు మీద పడ్డది. ఊళ్ళల్లో మహిళలు ఊకోరు, డాక్రా గ్రూప్లో డబ్బులు తీసుకున్నప్పుడు కట్టకపోతే ఊకోరు, కానీ రోజు వాళ్ళకు నెల కట్టాలంటే కూడా వీళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఇది ఒక విషయము. తర్వాత మనము ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎట్లయితుందో అట్లనే అంతకంటే ఎక్కువ ఉద్యమం చేసి జిల్లాను సాధించుకున్నాం. అప్పుడు మేము కవితక్క గారు కూడా నాన్నగారు చెప్పి జనగామ జిల్లాను చేయవలసిందే, మీరు మాట ఇచ్చిందని చెప్పని తనకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం. వాళ్ళు చెప్పినాక 15-20 రోజుల లోపల జిల్లా రావడం జరిగింది. సమీకృత నిర్మాణాలు చేసి ఈ యొక్క కలెక్టరేట్లో చిన్న జిల్లాలు ఏర్పడితేనే అందరికీ సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పని ఒక మంచి ఉద్దేశంతోనే అప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు తీసుకొచ్చి పెట్టారు. మరి మా కోసం వచ్చినప్పుడు మా సమస్యలు పరిష్కారం చేయమంటే మీరే మాకు సమస్యగా తయారైనప్పుడు మేము ఎవరే చెప్పుకోవాలి? మీరు రావద్దు సమస్య అని, నేను చేసింది మాత్రమే సమస్య తీర్పు అనేది నువ్వు ఆలోచన చేసుకో తప్ప నా దగ్గరికి రావద్దు అనే ఆంక్షలు పెట్టినప్పుడు ఎవరు చెప్పాలి? అట్లాంటివి కొన్ని ఉన్నాయి. ఇట్లాంటివి మార్చుకో అని అన్నాము. కానీ పని విషయంలో మీరు పర్ఫెక్టు, చండా శాసనుడివి, నేను ఆ విషయంలో మాత్రం మెచ్చుకుంటున్నాం. కానీ మీరు చండా శాసనం వేస్తున్నందుకు వెనకాల ఎంతమంది అధికారులు బాధపడుతుర్రు, భయపడుతుర్రు? వాళ్ళు నిజంగా పనిచేస్తుర్రా లేకపోతే వెనకాల ఏమని తిట్టిపోసుకుంటుర్రా అనేది మీకే తెలవాలి. మీకు తెలుసు మహిళలను మనము రక్షించుకోవాలి, వాళ్ళకు మనము ఉపాధి కల్పించాలి, వాళ్ళను గౌరవించాలి. ఒకసారి మళ్ళీ పునః పరిశీలన చేసుకొని ఆ తల్లికి ఏదన్నా ఆధారం చూపెట్టి మీ యొక్క తీరులో కొంత మార్పు తెచ్చుకొని అందరికీ అందుబాటులో ఉండి మంచి కలెక్టర్గా మేమందరం కూడా చేస్తాము. అతి త్వరలోనే ఈ 2-3 రోజుల లోపల మేము మళ్ళొకసారి అనుకొని మీకే వచ్చి కలెక్టర్ గారికి ఫస్ట్ ఈ డిమాండ్స్ ఇవి పరిష్కారం చేయమని మీకే కలవడానికి వస్తామనుకున్నాం. యాక్చువల్గా ఒక విషయం మీకు చెప్పాలి, మేము అనుకున్నది ఏంటంటే ఈరోజు కలెక్టర్ను కలుద్దామని చెప్పని మేము గత 15 రోజుల క్రితమే అనుకున్నాం. ఎందుకంటే అందరి దృష్టి తీసుకుపోయిన తర్వాత సార్ ఈ బాధలు ఉన్నాయి, మీరు చేయకపోతే ఎవరు చేస్తారు పరిష్కారము అని చెప్పి మీ దగ్గరికే ఈరోజు వచ్చేది. కానీ నిన్నటి రోజు జరిగిన దానికి
ఇవాళ ఇది పెట్టవలసి వచ్చింది. అంతే తప్ప అందులో కూడా మాకు కలెక్టరు మీరు పోయిన తర్వాత ఒకవేళ మీరు పోయేది ఉంటే రేపు వచ్చేటాయన మా ఏమో సపరేట్గా కూర్చొని సంతకాలు పెట్టేటాయన వస్తాడని మేము అనుకోము. అందరూ కలిసి పనిచేసేటోళ్ళు ఉంటేనే రెండెట్లు కరెక్ట్ నడితేనే బండి నడుతుంది. ఇది కూడా అధికారులు కలెక్టరు అందరు కలిసి నడిస్తేనే ప్రయాణం సాగుతుంది. కాబట్టి ఇవాళ మీకే కలిసేది ఉంటే ఒకవేళ సాయంత్రం వరకు ఏమైనా వీలు చూసుకొని మీకే వచ్చి ఈ యొక్క రిప్రజెంటేషన్ ఇవన్నీ ఇచ్చి మా సాధక పథకాలు మీకుతో చెప్పుకుంటాం. మళ్ళొక్కసారి గతంలో జరిగినాయన్నీ మనసులో పెట్టుకోకుండా మంచి మనసుతోనే మమ్మల్ని అర్థం చేసుకోవాలి. రాజకీయ పార్టీలు మాట్లాడుతూనే ఉంటాయి, మిగతా పార్టీలు ఆ పార్టీ వాళ్ళది మైనస్ అయ్యేటప్పుడు ఈ పాయింట్ ఎత్తుకొని మేము జనంలో వెళ్ళిపోవాలి ఇది అనేది ఉంటారు. ఇప్పుడు నేనంటే నేను ఒక్కరికి పడను అనుకో, నేను మాట్లాడుతున్నా, నన్ను నచ్చని 10 మంది నాకు నచ్చని అంశాన్ని నేను ఎత్తుకున్న అంశాన్ని అది తప్పైనా కానీ కరెక్ట్ అయ్యేటోళ్ళు 10 మంది తయారవుతారు. ఈ 10 మందికి 100 మంది తయారవుతారు. దాన్ని పెద్దగా లెక్క పెట్టుకోవద్దు. ప్రజలకు మంచి జరుగుతుందా లేదా, ప్రజలను రక్షించుకోవాలనే దాని మీదకి వెళ్ళి మేము ముందుకు వచ్చినాం. అంతే తప్ప పైరో లేదు లొట్టపీసు లేదు ఇలా. కాబట్టి మీరు ఏది చేసినా కానీ అవన్నీ అప్పడమందమే. మీరు ఇచ్చే వీడియోలు కానీ వాయిస్ కానీ మీరు ఎన్ని రకాల ఏదన్నా తెల్లారులు వేస్తే మామ అనుకుంటూ అందరిని మందలిస్తాం. అంతేగాని వేరే ఉద్దేశంతో మీరు ఏది మాట్లాడినా సరే అప్పటి వరకు మీకు లైకులు అవి వచ్చినాయి కావచ్చు, కానీ ఇంకెప్పుడు కూడా ఇట్లాంటి వాయిస్ మాట్లాడొద్దు. ఎందుకంటే పొద్దున అందరం కలిసి పనిచేసేటోళ్ళం, తిరిగేటోళ్ళం, మాట్లాడుకుంటోళ్ళం. అది అవునా కాదా కళ్ళ ముంగట అవపడుతుంది. ఇన్ని రోజుల నుంచి దుఃఖపడుతుంది ఆ బిడ్డ, ఆమె గురించి మాట్లాడాలి. అంతే తప్ప ఇలా వేరే వేరే ఉద్దేశాలు పెట్టుకొని వేరే పాయింట్ను మర్చిపోవడానికి ఈ పాయింట్ రేజ్ చేద్దామని చెప్పని ఇట్లాంటి మాత్రం మానుకోవాలి. ఇదే చెప్తున్నాం. ఈ తల్లికి న్యాయం జరగాలి. కలెక్టర్ కలుతాం. లోన్ ఇప్పుడు 2 నెలల నుంచి అక్కడ పెట్టి నెల రోజులు పెట్టినాం. అక్కడ పెడితే ఎల్ఐసి ఆఫీస్ కాడ లోన్ అయింది. ఆ నుంచి కలెక్టర్ ఆఫీస్కి తీసుకొచ్చారు. ఈఆర్డీఏ మేడం కలెక్టర్ సార్ అప్పుడు పాత సార్ ఉండగా తీసుకొచ్చారు. పెడితే ఆడ ఒక 6 నెలలు నడిచింది. 6 నెలలు నడవంగానే కొత్త కలెక్టర్ సార్ వచ్చి ఇక్కడ తీసేయాలి పెట్టొద్దని అన్నారు సార్. అంటే ఎందుకు నేను తీసేయమంటారు సార్, ఇప్పుడు నిన్ననే వచ్చి ఇయర్లో ఎట్లా తీసేయమంటారు అని అడిగితే అది రూల్స్ పాటించాలమ్మా, తీసేయాలి, మాకు సంబంధం లేదు తీసేయాలన్నారు. ఒకటే రోజు చెప్పారు కదా, మేము గట్లనే ఒప్పుకున్నాం సార్. ఇక అది ఏంటనే లొల్లులు అయితేనే ఉన్నాయి, తీసేసారు. ఎక్కడ పెట్టిరో తెలియదు, మళ్ళీ అక్కడనే పెట్టాలి సార్. అది గత 20-25 సంవత్సరాల నుంచి గోదావరి ఇసుక లారీలలో పర్మిట్తో వస్తాయి. ఆ ఇసుకను ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ట్రాక్టర్లతోనే కొడతారు. అంటే లారీలు పోని దగ్గర లారీలు కనుక ఎక్కువ అవసరం లారీతో కొట్టుకుంటా అంటే లారీతో కొట్టుకుంటాడు. లారీలలో పో సందుల చిన్న చిన్న రోడ్లలో పోవు కాబట్టి ఒక్కొక్కరు టన్ను 2 టన్నులు చిన్న చిన్న మేస్త్రీలు పనిచేస్తున్న తీసుకుపోతారు కాబట్టి ట్రాక్టర్లు కొట్టి పంపుతాం. ఆ ట్రాక్టర్లు పట్టుకొని దాన్ని సీజ్ చేసి దానికి 75,000 రూపాయలు వేసిన అవుతాడు. నేను అవపడబోతున్నాను. ఆ తర్వాత మేము పోయి కలిసిన సందర్భంలో అట్లా కొట్టడానికి వీలేదు అని చెప్పి ఒక 4 రోజులు చెప్పాడు, ఏం చెప్తావో చేయాలి. తర్వాత ఆర్టీఓ గారు కాలేదంటే మళ్ళీ ఆయన వేరే ఆఫీసర్ చెప్పాడు, ఆయనతోనే కాలేదు. ఏం సార్ ఇదంతా అంటే ఆయన ఫైనల్గా ఏం చేశాడంటే ఒక ఇన్స్ట్రక్షన్ మరి ఎట్లా సార్ ఇది ఎట్లా నడవాలి అంటే ఆ ఇసుక లారీ నంబర్ ఆ ఏ ట్రాక్టర్ అయితే పోతుందో ఆ ట్రాక్టర్ నంబర్, డ్రైవర్ నంబర్, ఇసుక ఓనర్ నంబర్ వీళ్ళన్నీ తీసుకుపోయి డీడీ కట్టాలంట. ఒక ట్రాక్టర్కు 135 రూపాయలు కట్టాలి. 130 రూపాయలు కడితే ఇవన్నీ తీసుకొని పోయి 130 కట్టే పొద్దున పోయి నిలబడితే తొందరగా డీడీ ఇస్తాడా 12-1 గంట అవుతుంది. డీడీ తీసుకొని ఆఫీస్కి పోతే వాళ్ళు 4-5 గంటలకు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని వచ్చే వరకు ఇక్కడ లారీ ఉంటుంది, ఈ ట్రాక్టర్ ఉంటుంది. మనం ఏదైతే నంబర్ తీసుకపోతే అవి ఉంటాయి. మళ్ళీ వేరే ఒకటి పోసుకపోతే మళ్ళీ కేసు. ఇదంతా గదరగాలు ఉన్నది. ఇట్లా కాదు సార్, ఒక బుక్ కొట్టిస్తాము, ఆ బుక్కులో మీకు ఎన్ని డబ్బులు కావాలో కట్టించుకోండి. మైనింగ్ వాళ్ళు ఇస్తారు, బుక్కులు కొట్టి ముద్ర కొట్టిస్తాం. ఆ ప్రకారంగా చేయాలంటే అవన్నీ ఏమన్నాడు మీరు చెప్పుడు కాదు నేనే చెప్తా అంటున్నాను. కాబట్టి నానా ఇబ్బందులు పెడతాడు, ట్రాక్టర్లు పట్టుకుంటాను, ఏ పని నడుస్తాడు. ఇవాళ ఉప్పరోళ్ళు చేస్తారు పని లేక. మా ట్రాక్టర్లు దిక్కుముక్కు లేకుండా ఇదివరకు ఉష్కడ్డ కాడ 10-15 ట్రాక్టర్లు ఉండేది. ఇవాళ ఒక్క ట్రాక్టర్ లేదు, చెట్టు కూడా పుట్ట కూడా అయిపోయాడు. వీళ్ళందరూ ఉప్పిడి సాంగ్ కడతారు కాబట్టి మాకు ట్రాక్టర్లకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతున్నాను. 12 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఈ 12 డిమాండ్లను నేను ఏం చెప్తున్నా అంటే మీకు 10 రోజుల టైం ఇస్తాను. మాకు ఖచ్చితంగా అంటే పోరాటాన్ని ఆపేది
పోరాటం ఆగేది కాదు. జనగామలో ఏ పోరాటాలు తుది వరకు పోతాయి. మేము ఖచ్చితంగా డూ ఆర్ డై. మాకు గాంధీ మహాత్ముడు క్విట్ ఇండియా ఉద్యమంలో చెప్పిండు, డూ ఆర్ డై. చావు లేదా రేవు, చావు రేవు ఉంటాయి, ఒత్తిళ్ళు ఉంటాయి, ఆపరేషన్స్ ఉంటాయి, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. మేము ఇప్పుడు జనగామ ప్రజలు మా సొంతగా మేము ఈ 12 డిమాండ్లను లాస్ట్గా ఒకటే ఉంచిన 12 డిమాండ్లను మీరు ఇమీడియట్గా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఇస్తాం. మీ ద్వారా 12 డిమాండ్లు మీరు రక్షణ కమిటీ 12 డిమాండ్లని పరిరక్షణ కమిటీ కలెక్టర్కు 12 డిమాండ్లు, ప్రజా డిమాండ్ పరిరక్షణ కమిటీ కలెక్టర్కు 12 ప్రజా డిమాండ్. ఈ 12 ప్రజా డిమాండ్లను నెరవేర్చవలసిందిగా ఉంటుంది. చివరిగా ఈ 12 ప్రజా డిమాండ్ చేయకపోతే ఏమవుతుంది? దశల వారీగా ఉత్తరాలు రాస్తాం, ముఖ్యమంత్రికి ఉత్తరాల కార్యక్రమం ఉంటుంది. తర్వాత ప్రజల్ని సమీకరిస్తాం, ఇంటింటికి ప్రజల దగ్గరికి పోతాం, ప్రతి ఇంటికి ప్రజల దగ్గరికి పోతాం. మూడవ పని ఏం చేస్తాము? అందరికి ఇక కలుసుడు అయిపోయింది, వినతులు అయిపోయింది, ఇప్పుడు నిరాహార దీక్షలు చేస్తాం. చివరగా ఇవి కొనసాగకపోతే ఆమె నిరాహార దీక్షలు చివరగా ఇక ఏం లేనప్పుడు, ఇక ఏది లేనప్పుడు నేనే ఆ చౌరస్తా మీద అమ్మ నిరాహార దీక్ష చివరగా అందరం కమిటీ మొత్తం అందుకోసమని దీన్ని గమనించాలి. ప్రకటిస్తాం 10 రోజులు. ఈ రోజు నుంచి ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కూడా రాజకీయ పార్టీలు కూడా ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి. ఈ 12 డిమాండ్లు మీకు కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా మాతో కలిసి రండి, లేదా మీరు పోరాటం చేయండి. మీరే పోయి మీరు ఒకరు అధికారంలో ఉన్న పార్టీ, ఒకరు అధికార పక్షంగా ఉన్న పార్టీ, ఒకరు అధికార పక్షంతో ఉన్న పార్టీ, లేదా మీ పార్టీలు మీకు ఉన్నాయి. నేను పార్టీల జోలికి పోను, ఎందుకంటే నేను రాజకీయ పార్టీ నాయకుని కాదు. రైట్, మీరందరూ కలిసి ఈ ప్రయత్నం చేయాలని కోరుతూ మీరందరూ కూడా దయచేసి మీరందరూ పత్రికా పాత్రికలు ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతూ ముగిస్తాను. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.